శనార్థులు వీకెండ్ తీన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చినా అవన్నీ చూసాముగట హెడ్లైన్స్ చూడుర్రి. ఎదురు బొంగులతోని ఇల్లు హద్దిరిపోయిన ఇస్రాలు, రువ్వడి చూపిస్తుంది దందాల, కిక్కు లేదట మరి కొలువుల, మట్టి గిన్నెలకు మస్తు గిరాకీ, వండుకుంటే మంచిదట పానానికి, ఒక్కింట్ల ముగ్గురు పోలీసులు, అమ్మతోవల బిడ్డ కొడుకులు, కొలువిడిసి జొర్రిండు మగ్గం, చేనేతకు వెంచిండు బలం. ఇల్లు కట్టాలంటే పునాది తీయాలి, కట్రాలు కావాలి, ఇటుకలు తేవాలి, సిమెంట్ కావాలి, ఉష్క తేవాలి, సలాకులు తెప్పించుకోవాలి, తలుపులు కిటికీలకు కర్ర కావాలి. ఓ ఇట్లా ఇంకా షాన్నే అక్కరుంటాయి. ఇక మేస్త్రి కొప్ప చెప్తే ఓ 2-3 నెలల్లో ఇల్లు కట్టిస్తాడు. జర బందవస్తుగా ఉండాలంటే ఓ 20-30 లక్షలన్నా ఖర్చు అవుతుంది. కానీ ఇవన్నీ ఏం లేకుండా ఇల్లు కట్టొచ్చా? గూడిషా కూడా వేయలేమంటురులే. ఇగిటి చూడుర్రి. ఇంట్లో వస్తువులు కుర్చీలు బొమ్మలే కాదు, ఇల్లుకు ఇల్లే ఎదురు బొంగులతో గట్టి పడేసిండ్రు. వారెవ్వా ఏమన్నున్నదా? కావాలంటే చెప్పుండ్రి, మీకు సుత కట్టిస్తారు. పట్నం మల్కాపూర్లా ఎదురుతోటి ఇట్లా ఇండ్లు, బుడ్డ గుడిసెలు, స్టాళ్ళు ఇట్లా ఏదంటే అది తయారు చేపిస్తున్నాడు గీ అన్న. పేరు శ్రవణ్ కుమార్. 3 ఏండ్లు ఎదురు బొంగుల మీద రీసెర్చ్ చేసి 4 ఏండ్ల కింద వి లీవ్ ఇన్ బ్యాంబూ కంపెనీ పెట్టిండు. 1600 తీర్ల ఎదురు బొంగులుంటే మనోళ్ళు ఆడకం చేసేది ఉత్త 15 తీర్లేనట. వాటితోనే ఇట్లా ఇంటికి కావాల్సినవి, షోకేస్లు ఉండాల్సినవి, హ్యాంగర్ల కంచెలు చేసిండ్రు. మొత్తం 680 తీర్ల వస్తువులు చేస్తారట. గీ కర్రెతో కట్టిన ఇల్లు ఎన్నొద్దులు ఆగుతుంది అనేరు. 15 నుంచి 17 ఏళ్ళు గ్యారెంటీగా ఉంటుంది. నీళ్లు తలగకుంటుంటే ఎప్పటికుంటది. చెదలు గిట్లా పట్టుకుంటే మొదలు ఇట్లా ప్రాసెస్ చేస్తారు. పని చేస్తోళ్ళంతా ఇక్కడోళ్ళు కాదు, అస్సాం అడవులలో ఉండే ఆదివాసీలు. వాళ్ళకైతే ఎదురు బొంగులు ఎట్లా అడకం చెయ్యాలి, వాటితోని ఏమేమి ఇష్టాలు చేయాలి అనేది బాగా తెలిసి ఉంటుంది. పని అలకగా అవుతుందట. ఓ 8 మంది కలిసి 40-50 రోజులలో ఇల్లు కట్టి పడేస్తారట. 2 అంతరాల దాకా కట్టిస్తారట. ఇక గోడలు జరంత బలంగా ఉండటానికి ఇంతంత ఎర్రమన్ను తోటి పొదిస్తారు. ఇప్పటిదాకా 85 మందికి ఇండ్లు, ఫామ్ హౌస్లు, స్టాళ్ళు కట్టించిరట. ఇంతకు ఏ పాటి ఖర్చు అవుతుంది అంటారేమో. గడ్డితో చేసిన గుడిసె అయితే 1,50,000 అయిపోతుంది. ఇక ఇల్లే కట్టాలంటే ఓ 10 లక్షలు చేతిలో పట్టుకోవాల్సిందే. కానీ మొత్తం ఎదురు బొంగులతోనే కడతారు కాబట్టి చల్లగా ఉంటదట లోపట. ఈడ తయారు చేసిన వస్తువులు చోటుప్పల్ల దుఃఖం పెట్టి అమ్ముతారట. ఇక ఇంట్లకు కర్రెతో చేసిన ఇష్టాలు కావాలనుకునేటోళ్ళు, ఇల్లే ఎదురుతో కట్టించుకుందాం అనుకునేటోళ్ళు పోతే పోయి రండి మరి. పొద్దుగాల లేవాలే, స్టీల్ గిన్నెల షాయ్ పెట్టుకోవాలి, తాగాలి. జర షేప్ అయినాక రాతండి గిన్నెల ఇన్నన్ని బియ్యం పోసి కడగాలి, పొయ్యి మీద పెట్టాలి. అట్లనే ఇంకో స్టీల్ గిన్నె పెట్టి కమ్మటి కూర వండాలి. పనులకు పోతోళ్లకు సద్దులు పెట్టాలి, బడికి కాలేజీ పోరలకు బాక్సులు పెట్టాలి. అవి సుతా స్టీలియే. అందరు తిన్నాక మళ్ళా కడగాలి, పగటీలి మాపటీలి మళ్ళా వండాలి. ఇట్లా ఎప్పుడు ఏం వండుకోవాలన్నా స్టీలు, ఇత్తడి, రాతండి గిన్నెలనే నడుస్తుంది వంటంతా. కానీ ఇప్పుడు తరిక మారుతుందిలో. కాలం ముంగటికి పోతుంటే మనుషులు వెనకటికి పోతున్నారు. ఆవు మళ్ళా ఏ ఇంట్లో చూసినా బోళ్ళు, బొచ్చెలన్నీ స్టీల్ సామాన్లే ఉండేటి. కానీ ఇప్పుడు మట్టి పాత్రలు అడకం చేస్తున్నారు. బువ్వ వండుకునే అటికెలు, కూర కంచుల కాంచెల్లి బిర్యానీ వండుతానికి హోటళ్లు, రెస్టారెంట్లు సుతా మట్టి గిన్నెలు, కుండల దిక్కే చూస్తున్నారు. ఇగేముంది, గిరాకీ మంచిగా అవుతుండే వరకు తీర్ డిజైన్లలో తయారు చేస్తున్నారు కుమ్మరి కులస్తులు. మున్పు ఏమున్నా కుండలు, రంజన్లు, గురుగులు, గల్ల గురుగులు, ఉగాదికి పటువలు, దేవుళ్లకు పోగేస్తానికి ఉద్దానంలు, బోనాల కుండలు, పెళ్లిల సీజన్ల ఐరోన్ల కుండలు చేస్తోళ్ళు. కానీ ఇప్పుడు అవిటికంటే ఎక్కువ వంట వండుకునే కంచులు, అటికెలు తయారు చేస్తుండ్రు. మరి గీ తీర్లో ఎందుకు గిరాకీ పెరిగింది అంటారేమో. ఇప్పుడు బీమార్లు వచ్చిన కాంచి కరోనా వచ్చింది కాబట్టి కుండలు ఎక్కువ వాడతాను. కుండలలో వండుకొని తింటే రోగాలు రావు, మంచిది. బీపీ షుగర్ ఏది రాకుండా ఉంటుందని కుండలలో వండుకొని తింటాను. తీరు బీమార్లు రాబట్టే గందుకే మట్టి పాత్రలలో వండుకొని తింటే పెయికి మంచిదని డాక్టర్లు సుతా చెప్తుండే వరకు పబ్లిక్ ఇటు మళ్ళీ రన్నట్టు.
ఒకళ్ళని చూసి ఒకళ్ళు మట్టి పాత్రల దిక్కు మరుగుతుండ్రన్నట్టు. అనారోగ్యమైన వ్యాధులు రాకపోవడం చాలా బాగున్నాయి. ఇప్పుడు మంచిగున్నాయని రావడం, కొనుక్కపోవడం, పర్చేజ్ చేయడం, కొనుక్కొని తింటున్నారు. దానివల్ల మాకు కూడా కొంత ఉపాధి కలుగు. హన్మకొండ, పోచమ్మకుంట, వరంగల్, కరీమాబాద్, హన్మకొండ జిల్లా కుమ్మరిగూడెంలా బగ్గ తయారు చేస్తున్నారు మట్టి పాత్రలు. అన్నిటికీ రేట్లు పెరిగినట్టే ఇవి సుతా పిరమే ఉన్నాయి. అప్పుడు ఎంత ఇది చేస్తే 10 రూపాయలు 5 రూపాయలు ఉండే. ఇప్పుడు అన్నిటికీ రేట్లు పెరిగినాయి కాబట్టి అన్నిటికీ రేట్లు పెరిగి వీటికి కూడా రేటు పెరిగించిండ్రు. అయితే మున్పు ఎవ్వరు మట్టి పాత్రలు కాయ చేయకపోయే వరకు కుమ్మరి కుల వృత్తి చేస్తోళ్ళు పని బంద్ పెట్టి ఏరే పనులు చేసుడో ఏరే ఊర్లకు బతకబోవుడో చేసిండ్రు. ఇప్పుడు ఆదరణ పెరిగింది మట్టి పాత్రలకు. చేసే వాళ్ళు తయారు చేసేవాళ్ళు లేరు, తయారు చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు, కొనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అట్లా సరిపోతలేదు, మేము ఎన్ని చేసినా కూడా సరిపోతలేదు. అగనట గిరాకీ పెరిగే చేస్తోళ్ళు లేకపోయే వరకు సాల్ అవుతుందట. ఈడికి మంచిగానే ఉన్నది కానీ అసలు గిన్నెలు చేస్తానికి మట్టి కావాలే కదా. అగో గాడొస్తుంది తిప్పలా. కాబట్టి గవర్నమెంట్ మాకు ఇప్పటికైనా కూడా చెరువులలో ఫ్రీగా మట్టి తీసుకోవడానికి అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎల్లకాలం తవ్వుకుంటూనే ఉండరు కదా. ఎండాకాలంలో చెరువు ఎండిపోతున్నప్పుడు పోయి ఏడాదికి సరిపోను తవ్వుకొచ్చుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఇంత మట్టన్న ఆసరైతట్టు చూడండి సార్లు. ఇయాల రేపు ఎవరైనా కుల వృత్తిని చేస్తున్నారులా దినమింత కానరాకుండా అవుతున్నాయి. మా లెక్క మా పిల్లలు కావద్దని అమ్మ నాయనలు సుతా పెద్ద పెద్ద చదువులు చదివిస్తున్నారు. రేపటి నాడు చిన్నదో పెద్దదో కొలువు వేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారని. కాబట్టి పోరలు సుతా కుల వృత్తి మీద కాయి చూపెట్టరు. ఏడన పోతాన ఎవలో ఒకరు చదువు బంద్ పెట్టి బతుకు తెరువు కోసం కుల వృత్తి చేస్తే వేస్తుండొచ్చురు కానీ ఈ అన్న మాత్రం అట్లా కాదుల్లో. చదువు ఎంటెక్, జాబు అసిస్టెంట్ ప్రొఫెసర్, కానీ నేతన్నగా టాలెంట్ చూపించిండు, నేషనల్ అవార్డులు కొట్టిండు. కుల వృత్తి కోసం నెలకు 1,00,000 రూపాయల జీతం వచ్చే కొలువు సుత ఇడిచిపెట్టిండంటే చూడుర్రి. పేరు సాయిని భరతు. ఊరు పట్టుచీరలకు పేరు పోయిన యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి. మగ్గం నేసుకుంటేనే పెద్ద చదువులు చదివిండట. జాబు చేసినా అన్న పానమంతా చుంచు మీదనే. పాకోడు చెక్కలు దొక్కాలే, నాడే ఆడియాలే, కొత్త కొత్త పట్టు చీరలు తయారు చేయాలి. ఒక 2 వైపులా ధరించే వస్త్రంగా మేము తయారు చేసినాం. మామూలుగా ఇక్కత్లో ఎట్లా అంటే 2 వైపులా ఒకటే కలర్ ఒకటే డిజైన్ ఉంటుంది. కానీ మేము తయారు చేసిన చీరలో 2 వైపులా 2 రకాల డిజైన్స్, 2 రకాల కలర్స్. ఇక్కత్ చీరలు 2 దిక్కుల కట్టుకునేటట్టు 2 వైపులా 2 తీర్ల కలర్స్ వస్తట్టు నేసి రికార్డు కొట్టిండు. 2.5 ఏండ్లు కష్టపడ్డాడట ఈ ఒక్క డిజైన్ కోసమే. చీరలే కాదుల్లో బట్ట మీద దేశం కోసం కొట్లాడినోళ్ళు, ఆటగాళ్ళు, బయటి దేశాల లీడర్లు, ఇండియా మ్యాప్ ఇట్లా శాననే నేసిండు. అన్న టాలెంట్ కు బొచ్చడు అవార్డులు వచ్చినాయి. సొంతంగా కార్ఖానా పెట్టి 100 మందికి పనిస్తున్నాడట. భరత్, భాస్కర్ అనే వాళ్ళు 2 అన్నదమ్ములు. ఈ కళపూర్ణమైన కంపెనీ మాకు పెట్టి మాకు మంచిగా నెల మంత్లీ జీతం ఇస్తుండు, పని కలిగిస్తుండు, కొత్త కొత్త డిజైన్లు మంచిగా చేపిస్తుండు. సింపుల్ డిజైన్స్ కాకుండా టెక్నాలజీ వచ్చిన వల్ల గ్రాఫ్స్ తీసుడు, డిజైన్స్లల్లా కలర్స్ ఇంప్రూవ్మెంట్ చేసుడు. తండ్రి అన్న ఇంట్లో అందరు సుత ఇదే పని. కొత్త టెక్నాలజీ తోటి చేనేతకు బలగం పెంచుతున్నారు. ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఈ రకంగా గుర్తించి పెట్టుబడితో కూడిన వ్యవహారం కాబట్టి ఆర్థికంగా ఇంకా మరింత చెయ్యి అందిస్తారని. ఇయాల రేపు చేతి వృత్తులను చిన్న చూపు చూస్తున్న యాళ్ళ చేనేతను నమ్ముకొని నేతన్నను నిలబెడుతున్నాడంటే నియంగానే గిరేటబ్బా. వేలకు వేలు ఫీజులు కట్టి పెద్ద పెద్ద చదువులు చదివేది ఎందుకుల్లా? సర్కార్దో ప్రైవేట్దో ఏదో ఓ నౌకరు సంపాదించి నీడ పట్టుకుండాలే అనుకుంటారు ఎవ్వలైనా. డిగ్రీలు పీజీలు చేసి నౌకరు కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నోళ్ళు బొచ్చడు మంది ఉంటారు. ఇక ఏదో ఓ కొలువు దొరికిందంటే తిప్పలన్నీ తప్పినట్టే. ఏరే కొలువుల్లా జీతాలు జరంతా అట్లట్లనే ఉన్నా సాఫ్ట్వేర్ కొలువు ఏస్తోళ్ళకైతే గట్టిగానే ఉంటాయి. మళ్ళా పనంతా కంప్యూటర్ మీద ఏసీఆర్రల్లా. అట్లా అని ఇది కొలువుల ముచ్చట కాదుల్లో, కడుపు నింపే ముచ్చట. రావాలమ్మా రావాలే. కూరగాయల బువ్వ, షియ తునకల బువ్వ, ఏదంటే అది ధర తక్కువ రుచి ఎక్కువ అనుకుంటా దందాను ఉరికిస్తున్న అక్క ఈ నడుమ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతుంది. అందులో ఏమున్నది, అందరి లెక్కనే తొవ్వ పక్కకు ఓ తావు చూసుకొని ఫుడ్ స్టాల్ పెట్టింది. అట్లా బొచ్చడున్నాయి పట్నంలో అంటూరులే.
కానీ వాళ్ళందరు ఏరే అక్క ఏరే. ఎందుకంటే కంప్యూటర్ కీబోర్డ్ ఒత్తుకుంటూ ఉండే చేతులు గంట పట్టుకొని బువ్వ కూరలు వడ్డిస్తున్నాయి. మరి పట్నం గాయత్రి నగర్ లో ఉండే అక్క పేరు శిరీష. 5 ఏళ్లు సాఫ్ట్వేర్ కొలువు చేసింది. ఎన్నెండ్లున్నా జీతం పెరుగులేదు. మీదికెళ్ళి పని ఒత్తిడి. ఆళ్ళ కింద వీళ్ళ కింద నేను పని చేసుడైందని గచ్చిబౌలిలా అక్క సొంతంగా ఇట్లా దంద చాలు చేసిందన్నట్టు. దినం 11 గంటలకు వస్తది. గిరాకీని బట్టి మాపటిలి 3-4 గంటల వరకు గిన్నెలన్నీ ఖాళీ చేసుకొని పోతది. గంత సక్కటి కొలువు వదిలేసి గీ దంద చేస్తామంటే అమ్మనైనా ఏమనలేదా అక్క అని అడిగితే, ఏ మదర్కి ఇష్టం ఉండదు. కష్టపడి వాళ్ళు బీటెక్ చదివించి ఓకే మన అమ్మాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది బాగానే ఉంది అనేసరికి మంచిగా కొలువు చేసుకుంటా నిమ్మలంగా బతుకుతావని చదివిస్తే గీ పనేంది అన్నారట మొదలు. కానీ అక్క ఆమ్దాన్ని చూసి సప్పుడెక్కుండొచ్చురు. కూరగాయల భోజనం అయితే 80 రూపాయలు, కౌసు కూర అయితే 110 రూపాయలే అనే వరకు ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు శీతం వస్తురు అక్క తాను తింటానికి. హగో తొవ్వ మీద చూడురి, మొత్తం క్యాబులు ఆటోలే ఉన్నాయి. కానీ ఒకల కింద పనిచేసి అక్కర్లేదు. అక్కే నలుగురికి ఉపాధి చూపెడుతుంది. మళ్ళా హోటల్ లెక్క కిరాయిలు కట్టే పని లేదు. కరెంటు బిల్లు తిప్పలుండది. ఇక తింటానికి ఐతారం పూటగిట్లా పోయారు. దంద బందే ఉంటది. తిన్నోళ్ళైతే బువ్వ కూరలు కమ్మగానే ఉన్నాయంటుర్రు. ఏదెట్లున్నా అంత పెద్ద కొలు విడిచిపెట్టి అక్క తొవ్వ మీద దంద వేస్తున్నందుకైతే అక్కకో లైక్ కొట్టాల్సిందే. నాయన వ్యవసాయం చేస్తాడు, అమ్మ ఇంట్లోనే ఉండి మిషన్ కుడుతుంది, లేదంటే బీడీలు చేస్తుంది, తమ్ముడు స్కూల్కి పోతాడు, అన్న కొలువు చేస్తాడు, అక్కకు లగ్గమై అత్తగారింటికి పోతుంది. షాన్ ఇండ్లల్లో ఇట్లనే ఉంటుంది. ఒక ఇంట్లో ఒకరు సర్కారు కొలువు కొట్టిండ్రంటే చాలా గ్రేట్ అన్నట్టే. ఒక ఇంట్లో 2-3 కొలువు చేస్తోళ్ళుంటే ఒక్కొక్కరు ఒక్కో తీరు నౌకర్లు ఉంటారు. అయితే డాక్టర్ కొడుకు డాక్టరు, ఇంజనీర్ బిడ్డ ఇంజనీర్ అయినోళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. కానీ గిటి చూడుర్రిగా 3 పోలీసులు వస్తుర్రంటే ఏదో కేసు ఎంక్వైరీ ఉన్నట్టున్నది అనుకునేరు. వాళ్ళ ఇంటికే వస్తుర్రు. హౌమల్లా ఒక్కటే ఇంట్లో 3 పోలీసులే. తల్లి కానిస్టేబుల్, బిడ్డ కానిస్టేబుల్, కొడుకు ఎస్ఐ. సంగారెడ్డి జిల్లా బీబీపేటలో ఉండే మహిళా కానిస్టేబుల్ గంగమనక్క కష్టపడి 2 పిల్లలను పోలీసులను చేసింది. చిన్నప్పుడే లగ్గం చేస్తే 2 పిల్లలైనాక ఇంటాయనతోని పడిరాక అవ్వగారింటికి వచ్చింది. చెప్పుడు మరిచినం అక్కొల్ల నాయన సుత హెడ్ కానిస్టేబుల్ అనుల్లో. కొన్నొద్దులకే నాయన కాలం చేస్తే ఇంటి బరువంతా అక్క మీదనే పడ్డది. ఈగేముంది, ఏదో నౌకరి కొట్టిందే కావాలని నాయన తొవ్వల నడిచి కానిస్టేబుల్ అయ్యింది. ఇప్పుడు చేగుంట స్టేషన్ లా పనిచేస్తుంది. అట్లాగే నా పిల్లలు ఇదే డిపార్ట్మెంట్లోకి వచ్చి 3 ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళం ఈ డిపార్ట్మెంట్లో ఉండడం నిజంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. 3 వెళ్తుంటే వస్తుంటే. పొద్దుగాల అందరు కలిసి డ్యూటీకి పోతుంటే వస్తుంటే మస్తు సంబరం అనిపిస్తుందట. కానీ 2 పిల్లలు సుతా ఏండ్లకేండ్లు తిప్పల పడలే. కోచింగ్ల మీద కోచింగ్లు తీసుకోలే. మార్నింగ్ 5 o'clock లేచి తను మమ్మల్ని లేపి గ్రౌండ్కి తీసుకెళ్ళి ప్రాక్టీస్ చేయించేది. షార్ట్ పుట్, లాంగ్ జంప్ కానీ రన్నింగ్ కానీ. పొద్దుగాల 5 గంటలకే 2 పిల్లల్ని తీసుకొని గ్రౌండ్కి పోయి ప్రాక్టీస్ చేయించేదట. ఇగేముంది, ఒకటేసారికి అటు షెల్లె కానిస్టేబుల్ నౌకరి, ఇటు అన్న ఎస్ఐ జాబ్ కొట్టిండ్రు. షెల్లెమ్మ మెదక్ రూరల్ స్టేషన్ లో డ్యూటీ, అన్న కామారెడ్డి జిల్లా బాన్సువాడల ట్రైనీ ఎస్ఐ. కానీ ఇంటాయన లేకుండా నాయన సుత కాలం చేసిన గింత సుత ధైర్యం జడకుంటా అటు అవ్వగారింటిని ఇటు 2 పిల్లలను సగబెట్టుడే కాదు, 2ని పోలీసులను చేసిన గంగమ్మనక్కకు సెల్యూట్ కొట్టాల్సిందేనబ్బా. పట్టపగటిలి బుగ్గయ్యొద్దని 100 మాటలు చెప్పిన. వాతావరణం చల్లగానే ఉండే. గా ఫ్యాన్ ఎందుకు బంద్ చేయి. ఆయంత 200 యూనిట్ల కంటే ఎక్కువ కాలితే ఎవరు కడతారు బిల్లు? 24 గంటలు టీవీ ఫ్రిడ్జ్ నడుస్తుంటే ఇక కరెంటు బిల్లు రమ్మంటే ఎందుకు రాదు? ఇగో గిట్లనే నడుస్తుంటుంది ఇండ్లల్లా. ఆయన పొద్దంతా ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటాయి, లైట్లు వెలుగుతూనే ఉంటాయి. ఇక రాత్రిపూట ఇండ్లల్లో లైట్లు బంద్ ఉన్నా తంబాలకున్న బుగ్గలైతే వెలుగుతుంటాయి. ఇక ఇంతకు ముచ్చటైందంటే కరెంటుకు కానరానంత దూరంలా కష్టాలకు చాలా దగ్గర్లుంటున్నాయి నిర్మల్ జిల్లాలో ఓ 12 ఊర్లు. ఆవు మరి 30-40 ఏండ్ల కాంచెల్లి కరెంట్ ఎట్లుంటుందో సుతా తెలియదు ఇళ్ళకి. పొద్దున్న దాకా ఎట్లనో గట్ల ఉంటారు కానీ చీకటి పడ్డదంటే సుక్కలే. దీపం ఎల్తుర్లనే బియ్యం చెరుగుడు, వంటలొండ్రుడు, పోరల చదువులు సుతా దీపాల కిందనే. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 77 ఏండ్లు, తెలంగాణ వచ్చి 10 ఏండ్లు దాటింది. అయినా ఈ ఊర్లు అప్పుడెట్లున్నాయో ఇప్పుడు సుతా గట్లనే ఉన్నాయి.
మరి ఇన్నేళ్ల కాంచెలి ఏలేటోళ్ళు లీడర్లు ఏం చేస్తున్నట్టు అంటారా? ఓట్లు వచ్చినప్పుడు వచ్చుడు, కరెంటు తెస్తామని హామీలు గుప్పుడు, ఓట్లు వేపించుకొని పత్తా లేకుండా పోవుడు, బుడ్డ పోరలను పట్టుకొని చీకట్ల చిన్న తిప్పలు కాదు. చిన్న పిల్లల్ని పట్టుకొని చీకట్లో ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. మట్టి దీపాలు పెట్టుకొని నైట్ అంతా ఇలా దీపాలు పెట్టుకుంటూ ఉంటున్నాం. బాత్రూమ్ పోతా అంటే ఇక దీపం పట్టుకొని పోతాం సార్, దీపం పట్టుకొని పోతాం. ఏమి ఇబ్బంది అందరూ. ఇక ఆనాకాలం వచ్చిందంటే పురుగు పూసొస్తుందని బుగులు, కడమకాలల్లా ఏనంగ పూలొస్తుందో ఏనంగ అడవి జీవాలు వస్తాయో అని అట్లా కొంత బుగులు. రాత్రిపూట ఏమైనా పాములు, జంతువులు, తేళ్లు ఇలాంటి చిన్న పిల్లలకు అనారోగ్యాన్ని కలిగిస్తాయని చాలా బాధాకరమైన విషయం. పబ్లిక్ కు గీ తిప్పలు తప్పియాలని ఆ నడుమ సోలార్ సిస్టమ్ పెట్టిరట గాని ఏం ఫాయిదా లేదు. సోలార్ పెట్టిండ్రు, అది ఇంకా 2 సంవత్సరాలు నడిచింది, అది ఇంకా వస్తలేదు. మా కరెంట్ లేక సోలార్ లేక బాగా ఇబ్బంది పడుతున్నాం. 12 ఊర్లల్లా 7,000 మీదనే జనాభా ఉంటారు. ఏటన్నా పక్కూరికి పోతే చీకటి వడక ముందు ఇల్లు చేరాల్సిందే. రాగి దుబ్బనాల, చిన్న రాగి దుబ్బనాల, సేవాదాస్ నగర్, బూర్కాలేగడి, వాసుపెల్లి, దోమదార, చింతగూడ, గుమ్మన్న, ఎంగులాపూర్, దయ్యాలమద్ది, గోధుమల, సూర్యగూడ్, రామ్ నగర్ ఊర్లల్లా కరెంటే కాదు అసలు రోడ్డు సౌలతి సుతా లేక చాలా తిప్పలు పడుతున్నారు పబ్లిక్. కారు పార్టీ 2 మాటల పవర్లకు వచ్చినా ఈ ఊర్లకు పవర్ ఇస్తామని అటెనక యాద్ మర్చింది. ఇక కొత్త సర్కారన్నా కరెంటు సౌలతి చేయాలని కోరుతున్నారు. జర చూడురి సార్లు. వరంగల్ అనగానే వేస్తంబాల గుడి, వరంగల్ కోట, భద్రకాళి అమ్మవారి గుడి, రామప్ప, మేడారం, లక్నవరం, పాకాల, గణపురం కోట గుళ్ళు ఇట్లా శాన్నే మతికొస్తాయి. పాత వరంగల్ జిల్లాలో చూడాల్సిన టూరిస్టు జాగాలు, గుళ్ళు, గోపురాలు, వెనకటి కట్టడాలు బొచ్చడున్నాయి. వరంగల్కి పోతే ఇన్నొద్దులు ఇవే చూస్తాళ్ళు. ఇక ఈ కాంచెలి గిది సుత చూడొచ్చు. వరంగల్లా మనకు తెలియని టూరిస్టు జాగా ఇంకోటి ఏముందబ్బా అని నెత్తి గోక్కొక్కుర్రి, ముచ్చట చూడుర్రి. హన్మకొండ నట్ట నడుమిట్లా ఏమన్నున్నదా బంగ్లా? చుట్టూ పచ్చని చెట్లు, ఆడాడ కాకతీయుల శిల్పాలు, కోలను. ఆడ దినం తిరిగేటోళ్ళకు సుధా తెలియకుండొచ్చు గింత చక్కటి బంగులు ఏడుందో. తొవ్వకే ఉంటది కానీ లోపల ఎట్లుంటదో ఎవ్వలకు తెలియదు. నిన్నీయాల్టిదా మరి? 138 ఏళ్ల కాంచెల్లి మొన్నటి దాకా ఏం తక్కువ 57 మంది కలెక్టర్లు ఇళ్లనే ఉన్నారు. మళ్ళా మామూలు లోపలికి పోవడం తలకగయ్యే పని కాదాయే. అయితే వెనకటి ఎన్నడో రాజుల కాలంలో కట్టిన బంగ్లా కాబట్టి హెరిటేజ్ బంగ్లా కింద మారుస్తారట. 139 సంవత్సరాల నుంచి ఎన్నో ప్రకృతి విపత్తులు కానీ లేదంటే ప్రకృతి వైపరీత్యాలు కానీ ఇట్లాంటి ఎన్నో వచ్చినా కూడా తట్టుకొని కాలానికి ఎదురీది ఈ బిల్డింగ్ నిలబడ్డది. 100 ఏళ్లు నిలబడ్డదంటే చారిత్రక కట్టడం కింద గుర్తిస్తారు. ఈ బంగ్లా సుధా రేపు టూరిస్టులతో జిబజిబా ఉంటది. ఇక ఇప్పటికే కూడా కప్పచెప్పిర్రట. అట్లని కూలిపోతున్నట్టుందేమో అనుకునేరు. ఏక్ నెంబర్ ఉంది. ఆ పిల్లర్లు, ఆ గోడలు, ఆ కప్పు చెక్కు అంటుంది ఇప్పటికి కూడా. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇటు కాజ్పేట, హనంకొండ, వరంగల్ కి సెంటర్ ఉన్నది కాబట్టి ఇక్కడ విశాలమైన ప్లేస్ ఉన్నది. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ కొన్ని కాకతీయులకు సంబంధించిన విధులాలు అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. 15 ఎకరాల్లో పచ్చని చెట్ల నడుమ ఏక్ నెంబర్ సౌలతులతో ఉండే ఈ బంగ్లాల అప్పట్లో దయ్యం తిరుగుతుందని ప్రచారం అయింది. కుద్దప్పటి కలెక్టర్ ఆమ్రపాలి మేడమే చెప్పిందో మల్క. అసొంటిదేం లేదు గాని మొత్తానికి లోకలోళ్లకు వరంగల్ అందాలు చూస్తానికి బయటికి వెళ్ళి వచ్చేటోళ్లకు ఇంత చరిత్ర ఉన్న కలెక్టర్ బంగ్లాను చూసే భాగ్యం జప్పునే రాబోతుందన్నట్టు. పట్నంలో చూడాల్సిన జాగాలు ఎన్నున్నాయో గుడులు అంతకు డబల్ ఉంటాయి. సికింద్రాబాద్ మాంకాలమ్మ, గోల్కొండ జగదాంబిక, లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారు, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారు, బల్కంపేట ఎల్లమ్మ, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి, సంగీ టెంపుల్, బిర్లా టెంపుల్, ఇట్లా చెప్పుకుంటూ పోతే బొచ్చడున్నాయి. ఈ గుళ్ళ గురించి ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం కానీ ఇప్పుడైతే గీ గుడి ముచ్చట చూడుర్రి. మేడ్చల్ జిల్లా దుండిగల్ మిద్దెమైసమ్మ గుడిది. కట్టి ఏడాదైతున్నందుకు ఈ నడుమనే తల్లికి బోనాలెక్కిచ్చిర్రు మా సంబురంగా. 35 లక్షలు సొంత పైసలు ఖర్చు పెట్టి గుడి కట్టించింది గీకాకే. పేరు వీరమల్లన్న కాదు కామ్రేడ్ వీరమల్లన్న. హౌ కమ్యూనిస్ట్ లీడరే. అంతేకాదుల్లో అమ్మవారికి దినాం పూజలు చేస్తాడు కూడా. ఈ మిద్దెమైసమ్మ దేవాలయము ప్రతిష్ఠించాలని కోరిక కలిగినటువంటి వీరమల్లు వారి దంపతులు చాలా కృషి చేశారు. హాడికి అయిపోలేదుల్లో మిద్దెమైసమ్మ సేవా సంఘం పెట్టి పబ్లిక్ కు సేవలు చేస్తుండు. హాగో అక్కలకు షీరలు వంచిర్రు గుడికాడ.
అమ్మవారు వాళ్ళ ఇంటోళ్లతో పాటు ఊరిని సల్లగా చూస్తుందట, కోరిన కోరికలు తీరుస్తుందట. గ్రామస్తులందరూ చల్లగా ఉండాలని సదుద్దేశంతో మిద్దె మైసమ్మ అనే గుడిని గత సంవత్సరం నిర్మించడం జరిగింది. గదన్నట్టు దందా చాలు చేసేటప్పుడు అమ్మవారికి మొక్కుకొని కొబ్బరికాయ కొట్టిండట, మంచిగా కలిసొచ్చే వరకు ఇట్లా గుడి కట్టించిండన్నట్టు. అయితే తెలంగాణలో అమ్మవార్ల గుళ్ళు షాన్నే ఉన్నాయి గాని కట్టించింది ఓ కామ్రేడ్ కాబట్టి తీన్మార్ల చెప్పుకునుడు గంతే. ఓ 10 ఏండ్ల కింద పోయిన ఊరికి ఇప్పుడు పోయినాం అనుకోర్రి, బస్సు దిగి కుడిషే బాదుకోన్నా ఎడమషే బాదుకోన్నా అని డౌట్ కొడుతుంది. అరే మునుపు బస్సు దిగంగానే ఓ పేద చెట్టు ఉండే, జరంత ముంగటికి పోగానే 2 అంతరాల బంగ్లా కాడ ఇంకో పేద చింత చెట్టు ఉండేది. కరెస్ట్ పోతున్నామా లేదా అని పలానోళ్ళ ఇంటికి తొవ్విదేనా అని అడగాల్సిందే. ఇదే తోవా సీదా పోయి బువ్వషేయి దిక్కు తిరుగు అని అడ్రస్ చెప్తుంటారు. కానీ ఊరు ఎంత మారినా బండ గుర్తులు కొన్ని అట్లనే ఉంటాయి ఆడాడ. మొన్న చూడలేదా నల్గొండ జిల్లా జువ్విగూడెంలా 200 ఏండ్లకెళ్ళి ఉంటున్న మర్రి చెట్టును హాగో గీ ముచ్చట సుతగ్గాసంటిదే. పొద్దుగాల ఓర్రి పొద్దుకి ఓర్రి ఎప్పుడైనా ఓర్రి గీ షెట్టు చుట్టూ గిట్లనే ఉంటారు పబ్లిక్. యాదాద్రి జిల్లా వీరవెల్లి ఊరి రచ్చబండిది. ప్రతి ఊర్లలో రచ్చబండి అంటారు కానీ మా ఊర్లో మాత్రం కచ్చీర్ అంటారు. కచ్చీర్ అంటారట. ఎంతక్కువ 150 ఏండ్లకెళ్ళి ఊర్లా ఎవ్వలకు ఏ తక్లీఫ్ వచ్చినా లొల్లులు పంచాదులైనా సర్కారు కార్యాల సాటింపైన ఆఖరికి ఎవరన్నా లీడర్లు వచ్చి మీటింగ్ పెట్టినా కచ్చీర్ కాడనే కథంతా నడిచేది. పంచాయతీ తీర్మానం చేస్తారు, అంటే ఏజ్ బార్ అయిన వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు. రాజకీయ నాయకుడైనా ఏ ఎమ్మెల్యే వచ్చినా ఏ ఎంపీ వచ్చినా ఇక్కడ వచ్చి నలుగురికి ఆశవలకు కలుసుకొని పోతారు. చిన్న పెద్దలు కట్టినే ఏం చేస్తున్నాం అన్న ఏం చేస్తున్నాం అని ఇది ఉంటాయి. అమ్మడాల్లాగానేమో తీర్పులు ఉంటాయి. ఏమైనా గిట్ల పంచాయతీలు కానీ ఏదైనా వచ్చినా కానీ 3 బాటలు నడుము ఉంటది. మళ్ళా బస్సు సుత ఈడికే వచ్చి ఆగుతుందట. ఇక యాప చెట్టు కింద సల్లగుంటదని పెద్ద మనుషులు వచ్చి ఈడనే కూకొని ముచ్చట్లు పెడతారన్నట్టు. చిన్నప్పుడు ఆడుకున్నప్పుడే చెట్టు ఉంది, అంతకుముందే ఉంది. మేము చిన్నగా ఉన్నప్పుడే ఎప్పుడైనా ప్రజలు వస్తుంటారు పోతుంటారు, ఏదైనా చిన్న చిన్న పంచాయతీలు ఉంటే కూడా మాట్లాడుకుంటారు. ఇక్కడనే ఏండ్లు గడుస్తుంటే ఊరు పెద్దగైంది, చెట్లు కొట్టేసి ఇండ్లు కట్టుకున్నారు గాని ఈ కచ్చీరు మాత్రం వెనకటి సంది ఇట్లనే ఉన్నదట. పొద్దుగాల లేస్తే ఈడనే పబ్లిక్ అంతా జమైతురు కాబట్టి ఊరవతలున్న బొడ్రాయిని సుత కచ్చీరు కాడని నిలబెట్టుకుని పండుగలు పబ్బాలు అందరు కలిసి ఈడనే చేసుకుంటారట. గిసొంటి రచ్చబండలు వెనకటోళ్ళు షాన్నే చూసుంటారు గాని ఇప్పటోళ్ళ కోసమే గీ ముచ్చట అన్నట్టు. చూసిండ్రు కదా, ఇక ఇవుల్లా ఇయాల్టి వీకెండ్ తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.